ఇక అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ వివాదం హాట్ టాపిక్ గా మారింది. తండ్రి కొడుకులు మోహన్ బాబు మనోజ్లు తమపై దాడి జరిగిందని ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. కాగా ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలైతే చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ నుండి ఫిర్యాదులు స్వీకరించిన పహాడేశ్వరి పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఇందులో మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మనోజ్ తో పాటు భార్య భూమా మౌనికపై కేసు నమోదు కాగా, మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. ఇక అలాగే ఈ ఇష్యూపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని ప్రశ్నించి బాధితులకు అండగా ఉన్నందుకు తనపై దాడులు చేస్తున్నారని మంచు మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు మంచు విష్ణు. భారీ సెక్యూరిటీతో విష్ణు మనోజ్ ఇంటికి వెళ్లనున్నారు. అయితే ఎయిర్పోర్ట్ లో బీఆర్కే న్యూస్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు విష్ణు సమాధానం ఇచ్చారు. ఫ్యామిలీలో జరిగిన గొడవలకు పరిష్కారం అవుతాయంటూ కూడా వెళ్లిపోయారు. మొత్తంగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. తండ్రి కొడుకులు ఒకరిపై మరొకరు కంప్లైంట్ అయితే చేసుకున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పద్మ, ప్రస్తుతం ఏదైతే మంచు మోహన్ బాబు విషయంలో ఇంటి జోక్యంలో చూసుకున్నట్లయితే హల్చల్ గా జరుగుతుందని చెప్పుకోవచ్చు. గత 2-3 రోజుల నుంచి మాత్రం ఎటు చూసినా కూడా మంచు మోహన్ బాబు కావచ్చు, మంచు మనోజ్ మధ్య ఇద్దరి మధ్య జరిగిన సంఘటన మాత్రం రచ్చకు లేపుతుందని చెప్పుకోవచ్చు. ఇటు రాజకీయాల్లో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలలో, ఇటు సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటికే బడాబాబులు కూడా వీళ్ళిద్దరికి సంప్రదింపులు కూడా కొనసాగుతున్నా కూడా ఎట్టకేలకు మాత్రం నిన్న రాత్రి మాత్రం ఎటు వెలుగులకు చూసుకున్నా కూడా మోహన్ బాబు వచ్చేసి సిపి గారికి కంప్లైంట్ చేయడం, మంచు మనోజ్ వెళ్ళేసి పహాడి షరీఫ్ సిఐకి కంప్లైంట్ చేయడం అయితే కొనసాగుతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో ఈ రోజు తెల్లవారుజామున మాత్రం మంచు విష్ణు హైదరాబాద్, దుబాయ్ నుంచి హైదరాబాద్ కి చేరుకున్నాడు. ప్రస్తుతం మనం బీఆర్కే న్యూస్ ఛానల్లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అయితే చేరుకొని అతని భారీ బందోబస్తుతో కూడా ఇంటికి చేరుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే మరికొద్ది సేపట్లో, ఎందుకనంటే ఎట్టకేలకు చూసుకున్నా గత 2 రోజుల నుంచి విష్ణుకు కావచ్చు, లేదంటే మనోజ్ కు గతంలో కూడా గొడవలు కొనసాగాయి. మరోసారి గొడవలు అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువ శాతం కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు పద్మ. దీంతో పాటు ఎందుకంటే నిన్న చూసుకున్నా కూడా జల్పల్లిలోని ఇటు మంచు మనోజ్ నుంచి కొంతమంది బౌన్సర్స్ కావచ్చు, లేదంటే మంచు విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు కాపు కాసుకొని మాత్రం ఉన్నారు. ఎందుకంటే సాయంత్రం వేళ వరకు కూడా, ఎందుకంటే బడాబాబులు అంటే చిన్న శ్రీశైలం యాదవ్ లాంటి వాళ్ళు కూడా సంప్రదింపులు కొనసాగించారు. వాళ్ళ జల్పల్లి నివాసానికి వచ్చి ఇద్దరితో మాట్లాడడం కూడా జరిగింది. దీంతో పాటు మంచు లక్ష్మి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఎట్టకేలకు సంప్రదింపులలో నిరాశ పొందిన వీళ్ళిద్దరు కూడా, ఎందుకంటే కొలిక్కి రాని సందర్భంగా మాత్రం ఈసారి మరోసారి రచ్చ రేపుతుందనేసి మాత్రం కొంత ఉత్కంఠంగా కూడా మారిందని కూడా అయితే చెప్పుకోవచ్చు పద్మ. అయితే క్రాంతి, ఈ గొడవలకు సంబంధించి అటు సన్నిహితుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అసలు? రైట్ పద్మ, ప్రస్తుతం ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య చూసుకున్నా కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు దీని విషయంలో, ఎందుకంటే కొంతమంది మోహన్ బాబు చూసుకున్న కంప్లైంట్ వీళ్ళకు ఆస్తి గొడవలకు, ఆస్తికి సంబంధించి కావచ్చు, లేదు అని అంటే మంచు మనోజ్ వర్షన్ చూసుకున్నా కూడా అతను విద్యార్థులు, ఎందుకంటే తిరుపతిలో విద్యా సంస్థలో విద్యార్థుల భవిష్యత్తు కోసం కావచ్చు, లేదంటే అక్కడ వాళ్ళకి అండగా ఉన్నందుకే ఈ గొడవలు కొనసాగుతున్నాయి. కానీ ఒక చిన్న ఫ్యామిలీ ఇష్యూని మాత్రం ఇంత రచ్చ రేపేసి రోడ్డు మీద వస్తున్న సందర్భంలో కూడా, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు తెగ వైరల్ అవుతున్న మంచు ఫ్యామిలీకి సంబంధించి కూడా దీంట్లో ఇప్పటికే కొంతమంది బడాబాబులు కూడా దీన్ని సంప్రదింపులు చేసినా కూడా ఎట్టకేలకు దీనికి కొలిక్కి రాకపోవడం కావచ్చు, లేదు అని అంటే మంచు మనోజ్ మనం గత 2 రోజుల కింద కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రిపోర్ట్స్ కూడా ఆ వైద్యాధికారులు ఎఫ్ఎస్ హాస్పిటల్ నుంచి, బంజారాహిల్స్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా అతనికి గాయాలు అయ్యాయి. గాయాలని కూడా గుర్తించిన పోలీసు అధికారులు కావచ్చు, లేదంటే వైద్యులు కావచ్చు, ఎందుకంటే ఈ సంఘటనకు పాల్పడ్డ వాళ్ళు ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా దాదాపుగా 10 మంది మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం అయితే జరిగింది. దీంతో మంచు మోహన్ బాబు కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆస్తి గురించి తను కావచ్చు, తనకు వైఫ్ సతీమణి కావచ్చు, ఇద్దరు కుట్ర పండుతున్నారని కూడా పేర్కొన్నారు ఆ కంప్లైంట్ లో.
కానీ మనోజ్ కూడా దానికి రిప్లైగా వ్యక్తిగా కూడా చెప్పడం జరిగింది. ఆస్తి గురించి తగాదాలు కాదు అని అంటూ నా పేరు కాకుండా నా సతీమణి పేరు కావచ్చు, లేదంటే నా కూతుర్ని కూడా ఈ విషయంలో లాగడం చాలా బాధాకరణం అని కూడా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఎట్టకేలకి ఈ రోజు మాత్రం మంచు విష్ణుకు మంచు మనోజ్ కు మాత్రం ఈ సంప్రదింపులు కొలిక్కి రాకపోతే ఖచ్చితంగా గొడవలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంప్రదింపులు జరగకపోతే మాత్రం రెండు వర్గాలుగా కూడా కొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి మనం చూసుకున్నా కూడా జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద భారీ ఎత్తున 30 నుంచి 50 మంది బౌన్సర్లు కాపు కాసుకి ఉన్నారు. ఎందుకంటే ఇటు మనోజ్ వర్గం కావచ్చు, విష్ణు వర్గం కావచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందా అనేది కూడా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కొంత ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు పద్మ. అయితే మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి మంచు మనోజ్ ప్రశ్నించినందుకే నన్ను ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఒక అభియోగం అయితే వేయడం జరిగింది. అంటే ఆ ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఏమైనా విషయాలు బయటకు వచ్చాయా యూనివర్సిటీకి సంబంధించి? రైట్, అంటే ఇక్కడ చూడొచ్చు పద్మ, ప్రస్తుతం మంచు మనోజ్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆస్తి తగాదాలకు నేను ఎందుకనంటే చాలా కొన్ని రోజుల నుంచి నా కుటుంబంతో దూరంగా ఉన్నాను, నేను నా భార్య సతీమణి ఇద్దరం మా సొంత కాళ్ళ మీద బ్రతుకుతున్నామని కూడా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ఇది ఒక విద్యా సంస్థలకు సంబంధించిన లావాదేవీలకు కావచ్చు, లేదంటే అక్కడ నష్టపోతున్న విద్యార్థులకు అండగా నిలవడంతోనే ఈ గొడవకు దారి తీసిందని. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నా కూడా విద్యా సంస్థల ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న వినయ్ అనే వ్యక్తి అతన్ని దాడి చేశాడంటూ కూడా మంచు మనోజ్ పేర్కొన్నారు. దాంతో పాటు ఎందుకంటే ఇది ఖచ్చితంగా తండ్రి హస్తం ఉందా లేదంటే విష్ణు హస్తం ఉందా అనేసి పూర్తి ఎంక్వైరీ చేయాలని కూడా మనోజ్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సీఎంలకు, ఎందుకంటే అటు మనం చూడొచ్చు ఒక ట్వీట్ లో కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డికి సీఎంఓ తెలంగాణకు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే పూర్తి విచారించి వీళ్ళని ఎందుకంటే ఇప్పటికే ఈ 10 మంది దాడిలో పాల్గొని సీసీ ఫుటేజ్ ని కూడా వీళ్ళు తీసుకెళ్లారు, సీసీటీవీ ఫుటేజ్ ని కూడా మాయం చేశారని కూడా చెప్పడం అయితే కొనసాగుతుంది. అయితే ఇది ఎట్టకేలకు ఆస్తి విషయం కాదు, ఇది ఖచ్చితంగా లావాదేవీలకు సంబంధించిన విషయమే అనుకుంటూ కూడా, ఎందుకనంటే ఒక రకంగా చూసుకున్నా కూడా ఒక చిన్న విషయం లావాదేవీలలో ఇంత పెద్ద ఎత్తున దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తంగా అయితే కనుక మంచు మోహన్ బాబు ఇంటి ఫ్యామిలీ విషయం బయటకు వచ్చింది. మనోజ్ పై దాడి చేశారంటూ కూడా అటు తండ్రి కొడుకులు కూడా ఒకరిపై ఒకరైతే కంప్లైంట్ చేసుకోవడం కూడా జరిగింది. ఇంకా అదేవిధంగా పెద్ద కొడుకు అయినటువంటి విష్ణు కూడా దుబాయ్ నుంచి హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. దీనికి తగ్గట్టు ఇక మీద ఈ అంశానికి సంబంధించి గొడవలకు సంబంధించి ఒక పులి స్టాప్ పడుతుందో, ఒక క్లారిటీ వస్తుందో చూడాలి. ఇదేంటి మీ దౌర్జన్యమా? మరి వచ్చింది అన్న మీ అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. దీని గురించి పెద్ద ఇష్యూ చేసే बस मैं मिले मैं दूर से भैया मैं समझ गए